తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గోదావరికి వరద ఉధృతి క్రమంగా కూడా పెరుగుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. నదీ పరివాహక ప్రాంతాలన్నీ కూడా ఇప్పటికే నీట మునిగినట్లుగా తెలుస్తోంది. అల్లూరి జిల్లాలో గోదావరి ఉగ్రరూపం దాల్చి నీటి మునిగిన గండిపోషమ్మ దేవస్థానంగా కూడా తెలుస్తోంది. భద్రాచలం, కూనవరం, పోలవరం వద్ద వరద ఉధృతి అయితే ఇంకా కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. లోతట్టు ప్రాంతాలకు ఇప్పటికే హై అలర్ట్స్ జారీ చేశారు అధికారులు. వరద నీటితో గోదావరి ఉరకలేస్తోంది. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలతో భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. కొత్త నీరు చేరడంతో గోదావరికి జలకళ సంతరించుకుంది. గోదావరిపై నిర్మించిన రిజర్వాయర్లన్నీ కూడా నిండుకుండలా తలపిస్తున్నాయి. క్రమంగా గరిష్ట స్థాయి నీటి మట్టానికి చేరుకుంటోంది. అల్లూరి జిల్లాలో గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది. దేవీపట్నం మండలంలో గోదావరి ఒడ్డున ఉన్న గండిపోషమ్మ అమ్మవారి ఆలయం శనివారం సాయంత్రానికి పూర్తిగా నీట మునిగి గోపురం ఒక్కటే కనిపిస్తోంది. వరద పెరగడంతో సమీపంలోని ఇళ్లు, దుకాణాలన్నీ కూడా ఒకసారిగా నీట మునిగాయి. పోషమ్మ గండి వద్ద రహదారిపై నీరు చేరడంతో దండంగి వైపు రాకపోకలు నిలిచిపోయాయి. సీతపల్లి వాగుకు వరద పోటెత్తడంతో దామనపల్లి పరిసర గ్రామాల నుంచి కూడా ఇందుకూరుపేట వైపు రాకపోకలు స్తంభించాయి. పోలవరం ఎగువ కాపర్ డ్యాం వద్ద గోదావరి పరవళ్లు తొక్కుతోంది. పీగొందూరు, నాగలపల్లి గ్రామాల మధ్య రహదారి పైకి వరద నీరు చేరుతున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వరప్రసాద్ అందిస్తారు. ఎస్ శివప్రసాద్. జానకి, ప్రస్తుతం ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గత వారం రోజులుగా ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో గోదావరి అయితే ఉరకలు వేస్తుందని చెప్పుకోవచ్చు. గోదావరి ఉధృతి బాగా పెరిగిపోవడం నిజంగా ఆరాధ్య దైవం గండిపోచమ్మ తల్లి. అంటే ప్రతి ఆదివారం కూడా ఈ అమ్మవారికి చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాకుండా రాష్ట్ర నలుమూల నుంచి కూడా అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు. ఎంతో మహిమాన్వితమైన ఈ అమ్మవారికి అక్కడ గిరిజనులు కొలుస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో అమ్మవారి ఆలయానికి భారీగా గతంలో పాస్తికంగా అమ్మవారి ఆలయం కనిపించినప్పటికీ ప్రస్తుతం గోదావరి ఉధృతి పెరుగుతూ ఉండడంతో అక్కడ ఆలయం మొత్తం కూడా గోదావరిలో కలిసిపోయింది. అలాగే మనకి కేవలం గోపురం మాత్రమే, మనం చూస్తున్న దృశ్యాల్లో గోపురం మాత్రమే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అక్కడికే అధికారులు అయితే అప్రమత్తం అయ్యారు. ఎందుకంటే ఆలయానికి వచ్చే రహదారులు మొత్తం కూడా ఈ ఉధృతికి మొత్తం నిండిపోవడంతో అసలు రహదారి లేని పరిస్థితుల్లో అయితే మాత్రం ఎవరు కూడా అక్కడ రావద్దు, ఈ ఆలయ పరిసర ప్రాంతాలకి ఎవరు చేరుకోవద్దు అని చెప్పి ఇప్పటికే అధికారులు హెచ్చరించడం జరిగింది. అలాగే గోదావరి ఉధృతి తగ్గిన తర్వాత తాము సమాచారం అందిస్తాము, అప్పుడే అమ్మవారి ఆలయానికి రావాలని చెబుతున్న పరిస్థితి నెలకొని ఉంది. అంటే ఎప్పుడు కూడా సాధారణంగా మామూలు సమయంలో భక్తులతో కలకలాలి ఆలయం ప్రస్తుతం ఈ ప్రాంగణం అంతా కూడా నిర్మానుష్యంగా మారిపోయింది. పూజారులు, దేవస్థానం సిబ్బంది కూడా ఆలయంలోకి వెళ్ళలేని పరిస్థితి. అంటే పాక్షికంగా ఈ ఆలయంలోకి నీరు చేరినప్పుడు అక్కడ ఉన్న పూజారులు పడవ మీద వెళ్ళి అమ్మవారికి పూజలు, ప్రత్యేక పూజలు చేసి వస్తూ ఉండేవారు. కానీ మొత్తానికి ఈ ఆలయం గోపురంతో సహా మునిగిపోవడంతో పూజారులు కూడా అక్కడ వెళ్ళలేని పరిస్థితి నెలకొని ఉంది. దీంతో రహదారులు మొత్తం మూసివేశారు. మొత్తం రాకపోకలకి అయితే తీవ్ర అంతరాయం ఏర్పడింది. అదేవిధంగా ఈ శబరి గోదావరి ఏదైతే ఉందో ఉరకలేస్తూ రావడంతో ఆ సమీప ప్రాంతాల్లోని కూనవరం కానీ, అటు చింతూరు, విఆర్పురం ఈ 3 మండలాల్లో కూడా కొన్ని గ్రామాలను అయితే ఖాళీ చేసి వారి సామాన్లు ట్రాక్టర్లపై వేసుకుని వెళ్లే పరిస్థితి నెలకొని ఉంది. ఓకే, లోతట్టు ప్రాంత ప్రజలందరినీ అప్రమత్తం చేశారా శివప్రసాద్? చేశారండి. ఇప్పటికే అధికారులు అయితే మాత్రం అప్రమత్తమయ్యారు. వాళ్ళని ఇప్పటికే హెచ్చరించడం జరిగింది. గోదావరి కొద్దిగా నీటి మట్టం పెరుగుతూ ఉండడంతో ఇంకా ఎగువ ప్రాంతంలో వర్షాలు కురిసే అవకాశాలు ఎక్కువ ఉన్నందున మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా మునిగిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఏదైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల ప్రజలను ఇప్పటికే అలర్ట్ చేసి వారికి ఆహారాన్ని ఏర్పాటు చేయడంతో పాటు ఎవరిని కూడా సమీప ప్రాంతానికి గోదావరి ఒడ్డుకి ఎవరిని రావద్దని హెచ్చరించడంతో పాటు వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు అధికారులు. అంటే శివప్రసాద్, ప్రజెంట్ సిచ్యువేషన్ అక్కడ ఏ విధంగా ఉంది? అంటే గోదావరి నీటి మట్టం కూడా క్రమంగా పెరిగిపోయింది. ఆల్రెడీ ఆలయం కూడా దాదాపుగా మునిగిపోయిన ఆ పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి అక్కడ ప్రజలకు ఏమన్నా ఇబ్బందులు తలెత్తుతున్నాయా, లేకపోతే ఏంటి సిచ్యువేషన్ అక్కడ? అంటే ఈ ప్రధానంగా ఆ ప్రాంతంలో వ్యవసాయం చేసుకునే సమయంలో పోలవరం డ్యాముకు దగ్గరలో ఉన్న ఈ ప్రాంతాలంతా కూడా వ్యవసాయం చేసుకునే అనువైన ప్రాంతాలు. ఆ వ్యవసాయ భూములు కూడా మొత్తం ఈ ముంపుకైతే గురవడం కూడా కొంచెం బాధకి కలిసివేస్తుంది అక్కడ ఉన్నవారిని కూడా. అనుకోకుండా ఈ వర్షాలు ప్రస్తుతం ఇక్కడ సరిగ్గా లేకపోయినా సరే ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి ఉధృతి పెరిగింది. దీంతో అనుకోకుండా ఒక్కసారిగా గోదావరి నీటి మట్టం గంట కూడా పెరిగిపోవడంతో ఇక్కడైతే
ప్రజలు ఆందోళనలో ఉన్నారు. చాలా మందిని అధికారులు అయితే మాత్రం హెచ్చరించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మరికొందరు అయితే మాత్రం ఇంకా గోదావరి ఎగువ ప్రాంతాల్లో వర్షం తగ్గితే గోదావరి తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. కొంతమంది అక్కడికి వేచి ఉన్నప్పటికీ కూడా అధికారులు మాత్రం ఇది ససేమేర కుదరదంటూ వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అప్పటికప్పుడు సామాన్లు సర్దుకొని ట్రాక్టర్ల పైన ఎగువ ప్రాంతాలకు ఆ కొండలపైకి వెళ్లే పరిస్థితి అయితే మనం ఉంది. దీంతో అక్కడ ఉన్న ప్రజలైతే తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అలాగే ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నారు. రైట్ శివప్రసాద్. మొత్తంగా అది పరిస్థితి. అక్కడ గోదావరి నీటి మట్టం కూడా క్రమంగా పెరుగుతున్న సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. అక్కడ ఉన్న చుట్టుపక్కల గ్రామస్తులను కూడా ఇప్పటికే అప్రమత్తం చేశారు. ఇబ్బందులు ఉన్న వాళ్ళకందరికీ కూడా అలర్ట్స్ అయితే జారీ చేస్తున్నారు. పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు. అక్కడికి తరలిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఆ గండిపోషం ఆలయం అయితే మనం చూడొచ్చు, పూర్తిగా అయితే నీటగా మునిగిపోయింది. దాదాపుగా అయితే టోటల్గా మునిగి ఆ చిన్న గోపురం మాత్రమే మనకి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అక్కడ అలర్ట్స్ కూడా జారీ చేసినట్లుగా తెలుస్తుంది అధికారులు. ఎటువంటి దర్శనాలు ఇప్పుడైతే లేవు. మొత్తం నీటి మట్టం తగ్గిన తర్వాత మళ్ళీ మేమే అలర్ట్ జారీ చేస్తాం. అప్పటి వరకు అయితే టోటల్గా దర్శనాలు అక్కడ కంప్లీట్గా క్లోజ్ చేస్తున్నట్లుగా కూడా అధికారులు ఒక వైపు నుంచి చెప్తున్నారు. భద్రాచలం, కూనవరం, పోలవరం వద్ద వరద ఉధృతి కూడా ఇంకా కొనసాగుతోంది. ప్రస్తుతం భద్రాచలం వద్ద 35.6 అడుగుల నీటిమట్టం, కూనవరం వద్ద నీటిమట్టం 14.9 మీటర్లు, అలాగే పోలవరం వద్ద 10.23 మీటర్ల అడుగులకైతే రికార్డ్ అయినట్లుగా తెలుస్తుంది. వరద ప్రవాహం అధికమవుతున్న కొద్దీ ఇది అంతకంతకు పెరుగుతోంది. అటు ధవళేశ్వరానికి ఇన్ఫ్లో భారీగా పెరుగుతోంది. ఇన్ఫ్లో 5.57 లక్షల క్యూసెక్కులకు చేరింది. ఏలూరు జిల్లా పోలవరం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తూ ఉండడంతో అధికారులు ప్రాజెక్టు రేడియల్ గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. దీంతో నదీ పరివాహక ప్రాంతాలు, లోతట్టు ప్రాంత ప్రజలకైతే ఇప్పటికే అలర్ట్స్ జారీ అయ్యాయి. దిగువకు నీటిని విడుదల చేస్తున్నందున ఆయా నదీ పరివాహక ప్రాంతాలతో పాటు లోతట్టు గ్రామాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ కూడా వెల్లడించడం జరిగింది. వరద నీటిలో ఈతకు వెళ్లడం, ప్రయాణించడం, చేపలు పట్టడం లాంటివి చేయకూడదని కూడా సూచిస్తున్నారు. జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కృష్ణా, తుంగభద్ర నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముందు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావం వల్ల ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాంధ్ర సహా ఏపీ దక్షిణ తీర ప్రాంత జిల్లాలు, అలాగే రాయలసీమలో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇదే పరిస్థితి మరో 3 రోజులు కూడా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. నేడు రేపు శ్రీకాకుళం, అలాగే విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నట్లుగా కూడా విపత్తు నిర్వహణ సంస్థ అంచనా వేసింది. మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని కూడా పేర్కొంది. ఈ భారీ వర్షాల ప్రభావం గోదావరిపై తీవ్రంగా పడింది. ఎగువ పరివాహక ప్రాంతాల్లో కురిసిన వర్షాల వల్ల గోదావరికి వరద ఉధృతి భారీగా పెరిగిందని చెప్పుకోవచ్చు. వరద నీటితో పోటెత్తుతోంది. కొత్త నీటితో కళకళలాడుతోంది గోదావరిపై నిర్మించిన రిజర్వాయర్లన్నీ కూడా గరిష్ట స్థాయి నీటి మట్టానికి చేరుకుంటున్నాయి. భద్రాచలం వద్ద ప్రస్తుతం 35.6 అడుగుల నీటి మట్టం, అలాగే కూనవరం వద్ద గోదావరి నీటి మట్టం 14.9 మీటర్లకు చేరింది. పోలవరం వద్ద ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ఇక్కడ గోదావరి నీటి మట్టం 10.23 మీటర్లుగా రికార్డైంది. వరద ప్రవాహం అధికమవుతున్న కొద్దీ ఇది అంతకంతకు పెరుగుతున్నట్లుగా కూడా మనకు తెలుస్తోంది.